హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో మనం రియల్మీ GT7 గురించి ఫుల్ గా తెలుసుకుందాం. ఇది మనకి 27th మే రోజు లాంచ్ అవబోతుంది. ఈ ఫోన్ గురించి మనం ఫుల్ గా తెలుసుకునే ముందు ఫస్ట్ మీరు మన ఛానల్ కి కొత్త అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు మన రివ్యూ ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఈ ఫోన్ గురించి మాట్లాడుకుంటే, ఈ ఫోన్ మనకి రెగ్యులర్ గా యూస్ చేసే వారికి, అంటే స్టూడెంట్స్ కైనా గేమింగ్స్ ఆడే వాళ్ళకైనా పర్ఫెక్ట్ గా ఉంటుందని చెప్తాను. ఎందుకంటే నేను మీకు వీడియోలో ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని గురించి లాస్ట్ వరకు చూడండి, వీడియోని స్కిప్ చేయకుండా. ఎందుకు ఈ ఫోన్ నేను స్టూడెంట్స్ కి బాగా యూజ్ అవుతుంది అని చెప్తున్నానంటే, ఇందులో మనకి డైరెక్ట్ గా 7000 mAh బ్యాటరీతో ఈ ఫోన్ వస్తుంది. అలానే మనకి 120W చార్జర్ తో ఈ ఫోన్ వస్తుంది. ఈ ఫోన్ మనం జస్ట్ 50% కానీ 15 minutes పడుతుందని మనకి బ్యానర్ లో మెన్షన్ చేశారు. చూడండి, నేను మీకు స్క్రీన్ మీద ప్రొవైడ్ చేశాను. ఈ ఫోన్ బ్యాటరీ నేను ఎందుకు హైలైట్ చేస్తున్నానంటే, రియల్మీ వాళ్ళు మనకి ఇందులో లాంగ్ లైఫ్ బ్యాటరీ చిప్ అని ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. నేను స్క్రీన్ మీద ప్రొవైడ్ చేశాను చూడండి. ఇందులో ఇంకొక హైలైట్ ఏంటంటే, ఈ ఫోన్ మనకి రివర్స్ ఛార్జింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. రివర్స్ ఛార్జింగ్ అంటే ఇప్పుడు మీరు మీ ఫోన్ డివైస్ నుంచి ఇంకో ఫోన్ ఛార్జింగ్ కూడా చేయొచ్చు. వేరే లైక్ ఇయర్ బడ్స్ వాటికి కూడా పవర్ ఛార్జ్ పెట్టుకోవచ్చు. ఇది హైలైట్ కదా, ఇంతవరకు ఈ ఫోన్ లో లేదు ఇలాంటి రివర్స్ ఫోన్ ఛార్జింగ్. ఇంకా ఈ ఫోన్ కెమెరా గురించి మాట్లాడుకుంటే, బ్యాక్ 50 MP అండ్ ఫ్రంట్ 32 MP తో వస్తుంది. వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంది. ఇందులో మనకి 4K రికార్డింగ్ ఆప్షన్ విత్ 120 FPS తో వస్తుంది. కెమెరా అయితే సూపర్ ఉంది అని చెప్పొచ్చు. మీకు నేను శాంపిల్స్ స్క్రీన్ మీద ప్రొవైడ్ చేశాను చూడండి. ఇంకా ఈ ఫోన్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే, MediaTek Dimensity 9400E మీద నడుస్తుంది. ఇది మనకి చాలా బెస్ట్ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ ఫోన్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే, మనకి 6.78 inches LTPS హ్యాండ్బ్రెడ్ డిస్ప్లే తో వస్తుంది. అలాగే మనకి థిక్నెస్ వచ్చేసి 8.3 mm అండ్ 206 grams తో వస్తుంది. ఇంకా ఇందులో మనకి 6000 nits పీక్ బ్రైట్నెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. గేమింగ్ విజువల్ కి సూపర్ గా ఉంటుందని చెప్పొచ్చు. మనకి ఫింగర్ ప్రింట్ కూడా ఇన్సైడ్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ఫోన్ లో. ఈ ఫోన్ స్టోరేజ్ విషయానికి వచ్చేసి 12GB RAM అండ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇందులో. ఈ ఫోన్ మనకి SIM1 SIM2 అండ్ 5G సపోర్టెడ్ తో వస్తుంది. ఇంకా ఈ ఫోన్ గురించి లాస్ట్ ఒక మాట చెప్పాలంటే, ఇది ఒక పవర్ ప్యాక్ ఫోన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో మనకి 7000 mAh బ్యాటరీ అండ్ ఇంకా గేమింగ్ కి అయినా, స్టడీ పర్పస్ వాళ్ళు వాడే వాళ్ళకైనా, జనరల్ గా వాడే వాళ్ళకైనా సూపర్ గా వర్క్ అవుతుంది. ఎందుకంటే 7000 mAh బ్యాటరీ ప్లస్ హై ప్రాసెసర్ తో వస్తుంది. ఈ ఫోన్ చాలా బెస్ట్ ఆప్షన్. ఈ ఫోన్ రేట్ వచ్చేసి నేను కామెంట్ బాక్స్ లో పిన్ చేస్తాను, వెళ్ళి చెక్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మీకు మన రివ్యూ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.